ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా రితేష్ దేశ్ముఖ్ డ్రీమ్ ప్రాజెక్ట్ రాజా శివాజీ. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ దర్శకుడిగా మారి ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రాజా శివాజీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2026 మే 1న మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. అభిషేక్ బచ్చన్ ఈ పోస్టర్ని షేర్ చేస్తూ శివాజీ మహారాజ్కి నివాళిగా ఈ చిత్రాన్ని అభివర్ణించారు. రితేష్ ఈ చిత్రంలో శివాజీ పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. మరాఠీ, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం ముంబై వాయ్లో షూటింగ్ జరుపుకుంటుంది. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, మహేష్ మాంజ్రేకర్, జెనీలియా దేశ్ముఖ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో జ్యోతి దేశ్ పాండే, జెనీలియా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంగీతం అజయ్ అతుల్, సినిమాటోగ్రఫీ సంతోష్ శివన్ అందిస్తున్నారు. శివాజీ మహారాజ్ స్ఫూర్తిదాయక కథను ప్రపంచానికి చాటేందుకు ఈ చిత్రం సిద్ధమవుతుంది. విశ్వంబర పుస్తకం సంచలనం, కేన్స్లో ప్రమోషన్స్ హైలైట్. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం విశ్వాంబర కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ మల్లేడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయమని ఫ్యాన్స్ ఉత్సాహంగా చెబుతున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా కొన్ని ఆలస్యాల కారణం వల్ల విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నిర్మాత విక్రమ్ రెడ్డి విశ్వాంబరాను అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేశారు. విశ్వాంబర పుస్తకం పేరిట ఓ ప్రత్యేక ఆకర్షణను ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పుస్తకం వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా పీవీసీయూ నుంచి స్పెషల్ హనుమాన్ క్లాత్ కలెక్షన్ లాంచ్. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి హనుమాన్ లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్ను విడుదల చేశారు. భక్తి, ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబించేలా రూపొందిన ఈ ప్రత్యేక దుస్తులు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కలెక్షన్ హనుమాన్ భక్తులకు ఆధ్యాత్మిక ఆకర్షణతో పాటు పౌరాణిక గాథలను వ్యక్తీకరించే అవకాశం కల్పిస్తుందని పీవీసీయూ బృందం వెల్లడించింది. ఈ కలెక్షన్లలో ప్రస్తుతం స్టైలిష్ టీషర్ట్లు అందుబాటులో ఉండగా రాబోయే రోజుల్లో హుడీలు, ఇతర యాక్సెసరీస్లు కూడా చేర్చనున్నారట. నాణ్యమైన, ప్రత్యేకమైన మెర్చెండైజ్ను ఇష్టపడే వారికి ఈ కలెక్షన్ ఆకర్షణీయంగా ఉంటుంది. హనుమాన్ సినిమాకు లభించిన అపూర్వ స్పందనతో ఈ కలెక్షన్కు కూడా భారీ ఆదరణ లభిస్తుందని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారు. ఆకట్టుకుంటున్న రానా నాయుడు 2 టీజర్ తెలుగు ప్రేక్షకుల కోసం సరికొత్త మార్పులు. నెట్ఫ్లిక్స్లో విడుదలకు సిద్ధమవుతున్న రానా నాయుడు సీజన్ 2పై నటుడు రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విక్టరీ వెంకటేష్, అర్జున్ రాంపాల్తో కలిసి రానా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్కు కరణ్ అంశుమన్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్ టీజర్ను తాజాగా చిత్ర బృందం విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ మొదటి సీజన్కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో ఆకర్షితులు కాలేదని వెల్లడించారు. దీనికి కారణం సీజన్ 1లోని అధిక హింస, బూతు సన్నివేశాలని సూచనగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీజన్ 2లో తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేసినట్లు రానా తెలిపారు. బూతు సన్నివేశాలను తగ్గించి హింసను కాస్త ఎక్కువగా చూపించినట్లు వివరించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సీజన్ 1కి వచ్చిన విమర్శలను పరిగణలోకి తీసుకొని కొత్త సీజన్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రీకరణ జరిగినట్లు రానా సూచించారు. ఈ మార్పులు ఎంతవరకు ఆదరణ పొందుతాయో వేచి చూడాలి. టాలీవుడ్ న్యూ టాప్ హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే ఆకాశాన్ని అంటుతున్న డిమాండ్.
బాలీవుడ్లో ఒకే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్లో దూసుకెళ్తుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ దృష్టిలో పడిన ఈ అమ్మాయి మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయినా భాగ్యశ్రీ గ్లామర్, నటనతో ఆడియన్స్ ను ఆకర్షించింది. హరీష్ శంకర్ సినిమాలు హీరోయిన్స్ కు కెరియర్లో బూస్ట్ ఇస్తాయని శృతి హాసన్, పూజా హెగ్డేలే ఉదాహరణలు చెబుతున్నాయి. ప్రస్తుతం భాగ్యశ్రీ 3 భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండతో కింగ్డమ్, రామ్తో ఆంధ్రా కింగ్, దుల్కర్ సల్మాన్తో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం కాంతాలో నటిస్తోంది. ఈ సినిమాలతో ఆమె ప్రేక్షకులకు మరింత చేరువ కానుంది. ఇప్పటికే మరో 2 ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయని, 6 నెలల వరకు కొత్త ఆఫర్లు స్వీకరించలేనని ఆమె చెప్పినట్లు సమాచారం. హిట్ లేకపోయినా భాగ్యశ్రీ డిమాండ్ ఆకాశాన్నంటుతోంది. రాబోయే సినిమాల్లో ఒక్కటి క్లిక్ అయినా ఆమె టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ స్టార్ మెటీరియల్ను మేకర్స్ ఎలా వాడుకుంటారో చూడాలి.